కానీ ఆ ఏర్పాట్లు చేయలేదు. దీనివల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు. వచ్చిన జనమంతా తినేదానికి లేకుండా మధ్యాహ్నం నుంచి కూర్చొని, మీకు అంత ప్రొటెక్షన్ లేదు పాపం. మీరు కూర్చుంటారు, ఇళ్లలో కూర్చుంటున్నారు. ఇది దేవస్థానం తప్పే. టీటీడీ చరిత్రలో ఇంతవరకు జరగలేదు, ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా జరగటం అనేది. పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు, తన అతి ఆతృత వల్ల కూడా జరిగిండొచ్చు. సో సరైన వ్యవస్థ లేకుండా వాళ్ళని ఒక్కసారిగా గేట్లు తెరిచిన దానివల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. ఈ వైకుంఠ ఏకాదశి టోకన్స్ అని చెప్పి అన్ని దేశాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఇది దానికి తగ్గట్టు మనం కూడా వాళ్లకు ఏర్పాట్లు చేయాలి, కానీ ఆ ఏర్పాట్లు చేయలేదు. దీనివల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు. వచ్చిన జనమంతా తినేదానికి లేకుండా మధ్యాహ్నం నుంచి కూర్చొని, తిరుపతిలో ప్రజలు వాళ్ళకు వచ్చి పెట్టరు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి. మీరే దాన్ని ఎంక్వైరీ చేయించి మనుషులను పంపించి ఎంతమందిని పెట్టుకొని ఉన్నాం మనము? ప్రజలను కూర్చోబెట్టడానికి అన్నీ చేశారు, కానీ తినడానికి ఏమి ఇచ్చారు? ఒక్కటన్నా ఇచ్చారా? లేదు. వాళ్ళు మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నారు. వాళ్ళు తెచ్చుకున్నారో లేదో మనకు తెలియదు, టోకెన్ కోసం కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళో కూడా మనకు తెలియదు. అట్లాంటి వాళ్ళకి మనము చేయాల్సిన సహాయం చెయ్యొద్దా? ఈరోజు వాళ్ళు వస్తున్నారంటే, దేవునికి వేస్తున్నారంటే వాళ్ళ నుంచే మనం ఉన్నాం. దేవుడికి ప్రజలే ముందు. ప్రొటెక్షన్ లేదు, సరిగ్గా లేదు. ఎందుకంటే ఎవరి బాటికి వాళ్ళు టికెట్లు తీసుకుంటామా, పెద్దవాళ్ళందరూ కలిసి నీకు ఇది నాకు ఇది పెంచుకుంటున్నారే. కానీ వచ్చి మధ్యాహ్నం ఒకసారి ఎక్కడెక్కడ ఎట్లా ఉంది, ఏం ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా, ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇది చేయడానికి వాళ్ళకి తెలియదా? ఆ రోజు అమ్మ ఓట్లు వేయండి, మీకేం కావాలో చేస్తామంటారు. అయిపోయాక మేము వాళ్ళని దండం పెట్టాల్సి వస్తాం. ఈరోజు ఎంతమంది చనిపోయారు, మనకు ఎంత బాధాకరము. వాళ్ళు ఏమనుకుంటారు, తిరుపతికి పోయి చనిపోయామంటారే కానీ దేవుడి కోసం పోయాము, అక్కడ ఏమీ లేదంటారా? లేదా? కనీసం నీళ్లు లేదు, తిండి లేదు. ఇది ఎంత బాధాకరము. మీరు కొండపైన పెట్టేది కాదు, ఇక్కడ పెట్టినప్పుడు ఈ సదుపాయాలన్నీ ఇవ్వాలి.